వెబ్సైట్ లాంచ్ చేయబోతున్నాం. కానీ ఇప్పుడు ఇందాక మాట్లాడుతున్నారు, సినిమా అంటే ఇంతమంది ఇక్కడికి వచ్చారు, 10,000 ఆల్మోస్ట్ ఈవెంట్ కోసం ఎంట్రీస్ వస్తే ఈరోజు ఇలా 2,000 మంది వరకు మీరు ఇక్కడికి ఈవెంట్కి వచ్చారంటే మీ అందరిలో ఎంత సినిమా పైన ప్యాషన్ ఉంది, సినిమాలోకి రావాలని ఉంది అనేసి అర్థమవుతుంది. పోతే ఒకటి అందరు గుర్తుపెట్టుకోండి, ఎస్ మేము 30 సంవత్సరాలు కష్టపడి ఒక డిస్ట్రిబ్యూటర్గా స్టార్ట్ అయ్యి మా కెరియర్ని అలా 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 చేసుకుంటూ 30 ఇయర్స్ పట్టింది మేము ఇక్కడికి రావడానికి. మా బ్యానర్ పైన ఉన్న నమ్మకంతో, మాకున్న బ్రాండ్ పైన నమ్మకంతో మీరందరి వాళ్ళ సినిమా ఫీల్డ్లోకి రావాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. అంటే మీకు ఒకటి చెప్పదలుచుకున్నాను, అంత ఈజీ కాదు. ఎందుకంటే 100 మంది దర్శకులు కావాలని ప్రయత్నం చేస్తారు. ఫిలిం నగర్లో 2కో 3కో అవకాశం వస్తుంది, మ్యాక్సిమం 5గురికి అవకాశం వస్తుంది. 95 మంది ఫైళ్ళు పట్టుకొని తిరుగుతారు, కానీ వాళ్ళకి అవకాశం రాదు. ఎందుకంటే వాళ్ళ స్క్రిప్ట్ కావచ్చు, వాళ్ళ అప్రోచ్ కావచ్చు, వాళ్ళు చెప్పాలనుకున్నది రీచ్ అవ్వకపోవచ్చు. 3 to 5% అవకాశం వస్తే అందులో 4 ఫ్లాపులు తీస్తారు, ఒకరు హిట్ సినిమా తీయగలుగుతారు. ఆ 4లో 5గురిలో ఆ హిట్ తీసిన ఆయన కంటిన్యూ అవుతూనే ఫ్యూచర్లో మళ్ళీ ఆయనకు అవకాశం ఉంటుంది. అంటే ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 1%. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే ఇందాక ఒక అబ్బాయి తిరుపతి నుంచి వచ్చాను, అమ్మ నేను సాధించేసి వస్తాను అని ఇందాక మైక్లో మాట్లాడితే చూశాను. అంత పట్టుదల ఉండాలి. కానీ రేపు నువ్వు సక్సెస్ అవ్వకపోతే నీ వల్ల నీ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వకూడదు. అదే సినిమా. నేను సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్నాను, శిరీష్ పైపుల వ్యాపారంలో ఉన్నాడు. మా లక్ష్మణ్ గారు మా పార్ట్నర్ అంతకుముందే ఆయన ఆటోమొబైల్లో ఉన్నారు. మేము సినిమా ఫీల్డ్లో సక్సెస్ అయ్యే వరకు మా బిజినెస్లు మేము వదులుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అవుతే మళ్ళీ వెనకకి వెళ్ళిపోదాం. నిజంగా ఫెయిల్ అయ్యాం, 2 ఇయర్స్ స్ట్రగుల్ పడ్డాం. ఎంత స్ట్రగుల్ పడ్డా అది వదలకుండా